హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బ్లౌజ్ ఐరన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. ఎందుకంటే ఐరన్ చేస్తే ఫినిషింగ్ బాగా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది, బ్లౌజు నీట్గా ఉంటుంది అనమాట. మనం స్టిచ్ చేసింది బాగా అందంగా కనిపిస్తుంది కస్టమర్స్కి, అందుకని ఐరన్ చేయాలి. సో అది ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఐరన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ స్లీవ్స్ ఐరన్ చేసుకోవాలి. నీట్గా ముడతలు లేకుండా కరెక్ట్ స్టిచ్చెస్ దగ్గర ఎక్కడైతే స్టిచ్చెస్ ఉంటామో అక్కడికి కరెక్ట్గా ఫోల్డ్ పట్టుకొని ఐరన్ చేయాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఐరన్. ఒక్కొక్కసారి మనకు హీట్ ఎక్కువ అయిపోయిందంటే కాలిపోతుంటాయి బ్లౌజెస్. అంతా స్టిచ్ చేసాక కాలిపోతే వేస్ట్ అయిపోతుంది అనమాట. అలాగే క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కొక్క క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఐరన్ చూసుకొని చేసుకోవాలి. లో హీట్లో అట్లా చేయాలి. కొంచెం మంచి హార్డ్గా ఉన్న బట్ట అయితే ఏమీ కాదు, కాటన్ బట్ట అట్లాంటిది అయితే ఏమీ కాదు. చాలా సాఫ్ట్ బట్ట అయితే కాలిపోతుంది. చూసుకొని హీట్ తక్కువ పెట్టుకొని చేసుకోవాలి. ఐరన్ చేస్తే కస్టమర్స్కి చూడడానికి బ్లౌజ్ బాగా కనిపిస్తుంది నీట్గా. మన కస్టమర్స్ ఇంకా బాగా పెరుగుతారనమాట నీట్ ఫినిషింగ్ చూసి. అందుకని ఐరన్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కంపల్సరీ ఐరన్ చేసే ఇస్తాను. ఇంకోటి మేము కట్ చేసుకునేటప్పుడు కూడా ఐరన్ చేసి క్లాత్ అంతా నీట్గా ఐరన్ చేసుకుని కట్ చేసుకుంటాను. ఇట్లా బ్యాక్ సైడ్ ఫస్ట్ లైనింగ్ ఉన్న సైడ్ చేసుకొని తర్వాత నార్మల్ రైట్ సైడ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వైపు ఫస్ట్ ఐరన్ లోపల చేయాలి లైనింగ్, ఆ తర్వాతనే బయట చేస్తే నీట్గా వస్తుందన్నమాట. చూడండి, స్టిచ్చెస్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ నీట్గా కొంచెం ఎక్కువ బాగా ఐరన్ చేసుకోవాలి. చూడండి, అక్కడ నీట్గా స్టిచ్చెస్ ఉన్న దగ్గర ఇంకొకసారి ఐరన్ చేయాలి. బాగా ఫిట్టింగ్ బాగా కూర్చుంటాయి అన్నమాట. సాఫ్ట్ అయిపోతుంది మెటీరియల్ కూడా ఐరన్ చేశాక క్లాత్. సో బ్లౌజ్ కూడా బాగా ఫిట్ అవుతుంది అనమాట. మనకి ఫినిషింగ్ బాగా ఉంటుంది, బ్లౌజ్ కూడా బాగా కూర్చుంటుంది అనమాట వేసుకున్నప్పుడు. చూడండి, అట్లా ఫోల్డ్ చేసి కింద నడుము దగ్గర అంతా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. చిన్న చిన్న లూజ్ టైట్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పెద్దగా పట్టించుకోరనమాట. అది ఇట్లా నీట్ బ్లౌజ్ నీట్గా ఉందన్నాక. సో మనకి ఫస్ట్ లుక్ బాగా ఉండాలన్నమాట. బ్లౌజ్ చూడంగానే ఎంత బాగుంది అనిపించేలాగా ఉంటే కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారనమాట. సో మీరు కూడా బ్లౌజ్ స్టిచ్ చేశాక ఒకసారి లైట్గా ఐరన్ చేసే ఇవ్వండి, బాగుంటుంది. ఇంకోటి స్టిచ్చెస్ దగ్గర అంతా నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అన్నమాట బాగా. చూడండి, ఫ్రంట్ ఇట్లా నీట్గా స్టిచ్చెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా నీట్గా ఐరన్ చేసుకోవాలి. క్లాత్ మొత్తం ఫ్రంట్లో ఉన్న క్లాత్ అంతా నీట్గా ఐరన్ చేసుకున్నాక ఇట్లా మళ్ళీ షోల్డర్ దగ్గర ఐరన్ చేసుకోవాలి. టూ సైడ్ నీట్గా ఐరన్ చేసుకున్నాక షోల్డర్ని అడ్జస్ట్ చేసుకొని నీట్గా మళ్ళీ షోల్డర్ దగ్గర ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇట్లా షోల్డర్ బాగా కరెక్ట్గా అనుకొని నీట్గా నెక్ అంతా సర్దుకొని ఇట్లా ఐరన్ చేసుకోవాలి. మనం ఒకసారి ఐరన్ చేశాక అదే ఫోల్డింగ్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఐరన్ చేయాలన్నా అదే ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట నీట్గా. సో ఫస్ట్ టైం చేసేటప్పుడే జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి, ఎక్కడ రింకల్స్ లేకుండా. చూడండి, ఇట్లా ఫ్రంట్ షోల్డర్ దగ్గర ఇట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఐరన్ చేయాలండి. కొంచెం కష్టంగా ఉంటుంది ఫ్రంట్లో ఐరన్ చేయడము. ఎక్కువ డాట్స్ ఉంటాయి కాబట్టి మనకి అడ్జస్ట్ చేయడానికి కష్టం అవుతుంది. కానీ నీట్గా ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, అక్కడ మధ్యలోకి కరెక్ట్ పెద్ద డాట్ ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్ దగ్గర ఉన్న డాట్ని ఇట్లా ఫోల్డ్ చేసి మధ్యలోకి ఇట్లా ఐరన్ చేసుకోవాలి.
నీట్గా ఐరన్ చేసుకొని ఇట్లా స్టిచ్చెస్ ఉన్న దగ్గర ఇంకొంచెం బాగా నీట్గా ఐరన్ చేస్తే నీట్గా వస్తుంది. చూడండి ఇట్లా అది కొంచెం ఇట్లా సైడ్కి ఇట్లా ఫోల్డ్ చేసి దానిపైన కొంచెం ఐరన్ చేస్తే ఇంక నీట్గా ఉంటుందన్నమాట. ఒక 10-15 మినిట్స్ పడుతుందండి ఐరన్ చేయడానికి. కానీ బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుందన్నమాట ఐరన్ చేసుకుంటే. ఇప్పుడు సిటీస్లో అంతా చాలా టైలర్ షాప్స్లో అంతా ఐరన్ చేసే ఇస్తారు. ఎక్కడో కొంతమంది మాత్రం ఐరన్ చేయరు, ఆల్మోస్ట్ ఐరన్ చేస్తారు. సో చూడండి ఇలా ఐరన్ చేసిన తర్వాత ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఐరన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఇలా ఎంత నీట్గా వచ్చింది. ఇంకా ఇది వర్క్ బ్లౌజ్, సో థ్రెడ్ వర్క్ మిషన్తో వేసింది అనమాట. చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఐరన్, కానీ నార్మల్ బ్లౌజ్ అయితే ఇంకా బాగా నీట్గా వస్తుంది, ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది కూడా బాగుంది, ఇంకా బాగా వస్తుంది అనమాట. ఏం నార్మల్ ఇక్కడ వర్క్ ఉన్న చోట మనకి ఐరన్ చేయడానికి రాదు కదా, అందుకని నార్మల్ బ్లౌజ్కి అయితే ఏమి వర్క్ ఏమి ఉండదు కాబట్టి ఇంకా నీట్గా వస్తుంది అనమాట. చూడండి బ్లౌజ్ అంతా ఐరన్ అయ్యాక ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా నీట్గా వచ్చింది. చూడడానికి కూడా ఎంత బాగుందో. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.